హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలలో అప్డేట్ చూద్దాం. పరీక్ష పే చర్చ 2025 కోసం నమోదు చేసుకోవాలి. జనవరి 14వ తేదీ వరకు గడువు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొనే పరీక్ష పే చర్చ 2025లో పాల్గొనే అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు ఎంవి కృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్చలో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనవచ్చునని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://india1.mygov.in/ వెబ్సైట్లో జనవరి 14వ తేదీలోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్ష పే చర్చ 2025లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యా శిక్షణ సంస్థల నుంచి ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా నియమించామని తెలిపారు. ఇక మరొక అప్డేట్ చూస్తే, పురపాలక టీచర్స్ పదోన్నతుల ప్రక్రియ షురూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మరో విడత పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ నుంచి గ్రేడ్ 2 హెచ్ఎంలుగా, ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. విద్యాశాఖ అధికారులతో ప్రతి జిల్లాకు ఒక కమిటీ నియమించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారులు ఒక పోస్టుకు 3 చొప్పున జాబితాలను విడుదల చేశారు. జాబితాలో ఉన్నవారు వెరిఫికేషన్కు హాజరు కావాలని ఆదేశించారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపాలని గడువు ఇచ్చారు. ప్రతి జిల్లాకు 5 నుంచి 9 మందికి చొప్పున పదోన్నతులు కల్పించనున్నారు. మరొక అప్డేట్ చూస్తే, నన్నయ్యలో చైల్డ్ సైకాలజీ కోర్స్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఆధ్వర్యంలో చైల్డ్ అండ్ అడాలసెంట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పీజీ డిప్లొమా కోర్సును ఆసక్తి ఉన్నవారంతా సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జి వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం విడుదల చేశారు. ఇంతవరకు 2 బ్యాచీలు పూర్తయ్యాయని, ప్రస్తుతం 3వ బ్యాచ్ కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. ఏడాది కాలపరిమితితో కూడిన ఈ కోర్సులో 40 సీట్లు ఉన్నాయని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన జరుగుతుందన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.